నన్ను చూస్తుంటే నీకేమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా? నీకోసమే కండలు పెంచా. నాకు కండలొద్దు, కరెన్సీ కావాలి. ఎంత కావాలి? ఒక బిలియనీర్ అవ్వడానికి ఎంత కావాలో అంత కావాలి. ఏంటి సడన్ గా బిలియనీర్ అయిపోవాలన్న కోరిక కలిగిందేంటి? నేను చీకొట్టి నుండి నా ఫ్రెండ్ పెళ్లి చేసుకుని అమెరికాలో కోటీశ్వరాలైంది. అయితే అది ఇండియా వస్తున్నానని ఫోన్ చేసింది. రాని అదొచ్చి నా ముందు నిలబడి నువ్వు చీకొట్టి నుండి చేసుకుని నేనెక్కడున్నానో, ముక్కు మొహం కూడా తెలియనుండి చేసుకుని నువ్వెక్కడున్నావో చూడు అన్నట్టు నన్ను చూస్తే నేను తట్టుకోలేను, తలెత్తుకోలేను. అందుకని నువ్వు వాళ్ళ ఆయన కన్నా 10 రెట్లు ఎక్కువ సంపాదించాలి, నన్ను తలెత్తుకునేలా చేయాలి. నువ్వు ఆడినవును చీకొట్టడం ఏంటి? ఆ ఏదో నీ ఫ్రెండ్ ఎవరితో పెళ్లి చేసుకోవడం ఏంటి? ఇప్పుడు నేను అర్జెంట్ గా కోటీశ్వరుడు అయిపోవడం ఏంటి? నాకేం అర్థం కావడం లేదు. పెళ్ళైన కొత్తలో నాకు క్రికెట్ వచ్చని ఓ తెగ డబ్బు కొట్టుకునేవాడు కదా. ఇండియాలో బాగా డబ్బులున్న పిల్లలకి కోచింగ్ ఇచ్చి డబ్బులు సంపాదించాలంటే క్రికెట్ లో అవ్వాల్సింది కోచ్ కాదే, ప్లేయరు. చెప్పు, సచిన్ టెండూల్కర్ అయిపోవాలా లేక ధోని అయిపోవాలా? నువ్వు కోచ్ గానే సంపాదించాలి. అబ్బా, ఇది ఎక్కడ ఫిట్టింగ్? నేను చీ కొట్టినోడు అమెరికాలో కోచ్ గా కోట్లు సంపాదించాడు. అందుకే నువ్వు కూడా కోచ్ గానే సంపాదించాలి, వాడికన్నా గొప్పవాడు అనిపించుకోవాలి. అబ్బా, నా అదృష్టం కొద్దీ ఆ చీకొట్టి ఎవరో ఒసామా బిన్ లాడెన్ అవ్వలేదు. ఒకవేళ అయ్యుంటే నన్ను ఆడికంటే పెద్ద టెర్రరిస్ట్ అయిపోమనేదేమో. ఏంటంటే అర్జెంట్ గా రమ్మన్నారు? మా వారికి సివియర్ గా స్ట్రోక్ వచ్చిందయ్యా, వెంటనే ఆపరేషన్ చేయాలంటున్నారు. అయ్యో, ఇప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉంది? ఏ హాస్పిటల్లో ఉన్నారండి? మా అత్తగారికి ఒంట్లో బాగుండకపోతే చూడటానికి ఆయన మా ఊరు వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత స్ట్రోక్ వచ్చింది. వెంటనే అక్కడే హాస్పిటల్ అడ్మిట్ చేశారు. ఇప్పుడు పర్వాలేదు. మా కావేరి కూడా అక్కడే ఉంది. కాకపోతే ఆపరేషన్ కి ఏంటండి సంకోచిస్తున్నారు? చెప్పండి. ఆపరేషన్ కి ఒక 10 లక్షలు అవసరం అవుతాయి అంటున్నారు. అంతే కదా, నేను ఉన్నానుగా, నేను చూసుకుంటానండి. మరి ఊళ్ళో పొలం తాకట్టు పెట్టి రాగానే ఆ డబ్బులు ఇచ్చేస్తానయ్యా. అబ్బా సరస్వతి గారు, మీరు తిరిగి ఇవ్వడం గురించి ఆలోచించకండి. నేనున్నాను, నేను చూసుకుంటాను చెప్తున్నాను కదా. అయిన వాళ్ళందరూ ఇప్పటికిప్పుడు ఇంత డబ్బు ఎలా అడ్జస్ట్ చేయాలి అంటే ఏం చేయాలో తోచగా నేను అడుగుతున్నాను. ఏమనుకోకే. అయ్యో, ఇందులో అనుకోవడానికి ఏముందండి? నేను ఏమన్నా పరాయివాడినా? సరే, మీరు ముందు ఆ డబ్బులు ఎప్పటికల్లా అరేంజ్ చేయాలో అది చెప్పండి, ఏదో ఒకటి చేస్తాను. ఒక వారం కల్లా డబ్బులు అరేంజ్ చేసుకోమన్నారు. అబ్బా, మీరేం వరి కాకండి, నేను ఈ క్షణం నుంచి అదే పని మీద ఉంటా. చాలా, మీరేం టెన్షన్ పడకండి. హ్యాపీగా కాఫీ చేసి తాగండి. థ్యాంక్స్ గోపాల్. అప్పట్లో నేను క్రికెట్ ఆడేటప్పుడు చూడడానికి పక్క ఊళ్ళ నుంచి కూడా జనాలు బళ్ళు కట్టుకుని మరీ వచ్చారు. ఎందుకు అంత కామెడీగా ఉండేదా? అంత కమర్షియల్ గా ఉండేది. అబ్బో ఏంటి, అసలు నేను ఆడే వన్డే మ్యాచ్లని టెస్ట్ మ్యాచ్ లా 2-3 రోజులు జరిగాయి. ఎందుకేంటి, అసలు నేను బౌలింగ్ చేద్దామని ఆ బంతి తీసుకుని పరిగెట్టుకుంటూ వచ్చి ఆ బాల్ తో నా ప్యాంట్ కేసి రుద్దుతూ ఉంటే చూసే జనాలు వన్స్ మోర్ అంటే అసలు మ్యాచ్ ముందుకు జరగనిచ్చేవాళ్ళు కాదు. ఏంటి గల్లీ క్రికెట్ కే? హలో, గల్లీ క్రికెట్ అని సింపుల్ గా తీసి అవతల పడే మాకు. ఇప్పుడు స్టార్ క్రికెటర్స్ అందరూ ఒకప్పుడు గల్లీ క్రికెటర్స్. మరి నువ్వెందుకు అవ్వలేదు స్టార్ క్రికెటర్? నేను కూడా అయ్యేవాడిని. కాకపోతే నా ఊరు జనం అందరూ మా ఊరు వదిలి మమ్మల్ని వదిలి వెళ్ళదని నా సైకిల్ అడ్డంగా పుడుకుని పోయారు. నువ్వు వాళ్ళని కాదని వెళ్ళలేకపోయావా? కాదు, వాళ్ళ మీద నుంచి సైకిల్ తొక్కడం ఇష్టం లేదు. వాళ్ళ మీద అంత ప్రేమ కాదు, సైకిల్ తొక్కడం రాక. వింటున్నాను కదా అని అడ్డమైన సోది చెప్పకు. అలాగే. హాయ్ నీలు. హాయ్ గోపాల్. హలో, ఇక్కడ మేము కూడా ఉన్నాం, మాకు కూడా చెప్పొచ్చు హాయ్. హాయ్ అడిగిన తర్వాత కాదు, అడక్క ముందు చెప్పాలి. ఇదిగో, ఇప్పుడు సీతారాములు పార్వతీ పరమేశ్వరులని ఎందుకంటారు? ఆడవారికి గౌరవమైన ప్రేమైన ముందే ఇవ్వాలి. నువ్వు ముందుకెళ్ళింది చాలు, వెనకరా. పురాణాల్లో పులిహార బాగానే కలిపావు గానీ ఎంతకీ తమరు ఎందుకు తగలడ్డారో అది చెప్పండి. మన రాజశేఖర్ గారు వాళ్ళు ఊరెళ్ళారు కదా, అక్కడ పాపం ఆయనకి హార్ట్ అటాక్ వచ్చిందట. అది నోరా మన గణపతి కాంప్లెక్స్ మ్యాన్ హోల్. ఆయన బానే ఉన్నారు, ఆపరేషన్ చేయాలన్నారట. ఆపరేషన్ కి 10 లక్షలు ఖర్చు అవుతుందని పాపం వాళ్ళ ఆవిడ నన్ను అడిగితే ఏదో ఒక రకంగా 2 రోజులు అరేంజ్ చేస్తానని చెప్పాను. అదే పని మీద మీ దగ్గరికి వచ్చా. అబ్బే, ఉన్న పదాన్ని 10 లక్షలు అంటే మా దగ్గర చాలా కష్టం అండి. అబ్బా, 10 లక్షలు అక్షరాల కాదులేండి.
మీతో ఎంత వీలైతే అంత ఇవ్వండి, మీకు నేను 2 రోజుల్లో తిరిగి ఇచ్చేస్తాను. అలా అన్నారు, బాగుంది. ఓ 20 రూపీస్. రాజశేఖరం గారంటే ఆ మాత్రం సహాయం చేయలేవా? ఒక్క నిమిషం ఆగు గోపాల్. చచ్చి ప్రతిదానికి ఆడకత్తనం అయిపోయింది. ఏంటి ఏదో డ్రెస్? అర్జెంట్ గా క్రికెట్ కోచ్ అయిపోదామని. మీరు రెడీ అయితే మీకు ఇచ్చేస్తాం. నా బతుకంత అదృష్టం ఎందుకులేండి, ఓ పని చేయండి, మన గల్లీలో బుడ్డగాడు ఉంటారుగా బేవర్స్గా తిరుగుకుంటూ, వాళ్ళకి ఇవ్వండి మీ కోచింగ్. ఏంటి క్రికెట్ కోచింగే? లేకపోతే గోటీలు అనుకున్నావేటి? గోపాల్ థ్యాంక్ యూ నీలు, బాయ్. బాయ్. హలో, వచ్చినప్పుడు ఎలాగో నాకు హాయ్ చెప్పలేదు, కనీసం వెళ్ళేటప్పుడైనా బాయ్ చెప్పరా? పైగా డబ్బులు కూడా తీస్తున్నారు. నువ్వు మారు. వీళ్ళు ఎప్పుడు బ్రష్ చేశారు ఏంటో, వాసన వాసన. ఏంట్రా అది? క్రికెట్ ప్రాక్టీస్. అదే అడుగుతున్నాను, ఇంట్లో ఏంటా అని. బయట ప్రాక్టీస్ చేస్తే రాజశేఖర్ అంకుల్ ఆడనివ్వరు, మరి ఇంట్లో ప్రాక్టీస్ చేద్దామంటే నువ్వేమో ఆడనివ్వవు. గ్రౌండ్ కి వెళ్ళి ఆడుకో. గ్రౌండ్ లోకి వెళ్తే ఫ్రెండ్స్ అందరు నవ్వుతున్నారు. ఎందుకని? వాళ్ళందరికీ కోచ్ ఉన్నాడు, కోచింగ్ తీసుకుని నాకన్నా బాగా ఆడుతున్నారు. అర్థమైందిరా, క్రికెట్ కోచింగ్ కి పంపించమని చెప్పడానికి ఈ వేషాలన్నీనా? మమ్మీ ప్లీజ్ మమ్మీ, కోచింగ్ కి పంపి మమ్మీ. ఇప్పుడే నువ్వేం సరిగా చదవట్లేదు, క్రికెట్ కోచింగ్ పంపిస్తే ఏం చదువుతావురా? ఈసారి క్లాస్ ఫస్ట్ వచ్చి చూపిస్తా, కోచింగ్ కి పంపిస్తావా? ఏంటి 0 నుంచి ఫస్ట్ వరకు నువ్వు? మమ్మీ ఏంట్రా సుబ్బు, మీ అమ్మనేదో కాకా పడుతున్నావు? ఉన్నది చాలదన్నట్టు ఇప్పుడు క్రికెట్ కోచింగ్ పంపించమని నా బుర్ర తింటున్నాడు. క్రికెట్ కోచింగే కదండి, పంపించండి పాపం. ఒకసారి వెళ్ళి మాట్లాడాను, ప్రాక్టీస్ కని డ్రెస్ కని కిట్ కని వేలకు వేలు చెప్తున్నారు. వీడి కోచింగ్ పెట్టే డబ్బులతో 10 మంది పిల్లల్ని చదివించవచ్చు. ఏమండి, అంతంత ఖర్చు పెట్టి బయట ఎక్కడో కోచింగ్ ఇప్పించడం దేనికి? ఏ ఖర్చు లేకుండా మన బాలు ఇస్తాడుగా కోచింగ్. ఏంటి, మన బాలు క్రికెట్ కోచింగ్ ఇస్తాడా? అయ్యో, మనోడికి పాపం టైం బాగాలేక ఇండియన్ టీమ్ కి సెలెక్ట్ అవ్వలేదు, కానీ లేకపోతే మన బాలును మన కాంప్లెక్స్ లో కాకుండా టీవీలో చూసేవాళ్ళం. అమ్మ కనీసం బాలు అంకుల్ దగ్గర కోచింగ్ పంపి అమ్మా ప్లీజ్ అమ్మా. సరే ఓకే మా బాయ్. ఉష గారు, యాక్చువల్లీ ఒక చిన్న హెల్ప్ కోసం మీ దగ్గరికి వచ్చానండి. ఏంటి గోపాల్? ఏం లేదండి, మన రాజశేఖర్ గారు మన ఊరు వెళ్ళారు. పాపం ఊర్లో హార్ట్ అటాక్ వచ్చిందంట. హాస్పిటల్లో జాయిన్ చేశారు, ఆపరేషన్ చేయాలన్నారంట. సరస్వతి గారేమో ఆపరేషన్ కి డబ్బులు సర్దమని అడిగారు. 1 వీక్ లో అరేంజ్ చేస్తానని మాట ఇచ్చాను. అదేంటి సరస్వతి గారి తాత ఒక మాట కూడా చెప్పలేదు? అయినా ఇప్పటికిప్పుడు డబ్బులు అంటే, నా దగ్గర గోల్డ్ ఉంది, అది తాకట్టు పెట్టి ఇచ్చేయండి. గోల్డా? అవసరానికి ఉపయోగపడకపోతే గోల్డ్ ఉండి ప్రయోజనం ఏంటి చెప్పు? థ్యాంక్స్ ఉష గారు. మనలో మనకి థ్యాంక్స్ ఏంటి గోపాల్? నా గోల్డ్ ఒక మంచి పనికి ఉపయోగపడుతుంది, అందులో రాజశేఖరం గారి కోసం అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఒక్క నిమిషం. అది బాలేడు. షార్ట్ 6. ఒరే పండుగ ఎలా రా? పొద్దున్నే కల్తీ కళ్ళు ఏమైనా దాగొచ్చేసారు మీరా? నేను ఇక్కడ ఉంటే ఆడాడ ఉన్నట్టు ఒరే పొండు ఇలా రా అంటున్నారా? ప్రాబ్లం కల్తీ కళ్ళుది కాదురా, ఈ కాస్ట్లీ కళ్ళద్దాలు. పక్కనే ఉన్నాయి కూడా కనపడకపోతే ఇంకెందుకు సార్ తొక్కలో అద్దాలు తీసి పక్కన పారేయండి. ఇది మా తాత ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ వాడిని. అల్లా తప్ప కళ్ళద్దాలు కాదు, తీసి పక్కన పారేయడం. ఇంతకీ మీ తాతగారు ఈ కళ్ళజోళ్ళని మ్యాచ్ చూడ్డానికి వాడారా, ఆడడానికి వాడారా? మ్యాచ్ చూస్తూ ఆడడానికి వాడారు. నీకేంటంట? సరిపోయిందిలే, ఇప్పుడు నన్ను ఎందుకు పిలిచారా? అది పక్క ఇదిలో ఎవరైనా చిన్న చిన్న పిల్లగాళ్ళు ఉంటే పట్టుకురా. ఎందుకు సార్, పెంచుకోవడానికా? నన్ను పెంచుకోండి సార్. త్వరలో పందుల పెంపకం స్టార్ట్ చేస్తాను, అప్పుడు వద్దు. నన్ను మరీ అంత ఇన్సల్ట్ చేయనక్కర్లేదులేండి. లేకపోతే ఏంట్రా, పిల్లల్ని తీసుకురారా అంటే ఏదేదో మాట్లాడతావేంటి? తీసుకురామన్నారు, దేనికో చెప్పలేదు కదా. అదే గల్లీలో పిల్లలకి కోచింగ్ ఇవ్వడానికి. ఏం కోచింగ్? క్రికెట్ లో రా. ఎందుకు నవ్వుతున్నావు? కొట్టానంటనా? ఎందుకు నవ్వుతున్నావు? మీరు క్రికెట్ కోచింగ్ అంటే నవ్వుతుంది లేదు సార్. నేను డిస్ట్రిక్ట్ లెవెల్ లో ప్లేయర్ రా. నేను బ్యాట్ పట్టుకుని స్టేడియం లో దిగానంటే స్టేడియం మొత్తం గోల పెట్టేసేది. సచిన్ అని తెలుసా? మీ హైట్ చూసట్టు అంటారులే. ఏదో కామెడీలు చేసావంటే మరి దెబ్బలు తినేస్తావు. ఏటనుకున్నావు? కొట్టేస్తాను మరి. నీకోసం ఇక్కడెక్కడ వెతకాలి? ఎక్కడా? నువ్వు నా కోసం ఎందుకు వెతుకుతున్నావు? చేతిలో బ్యాట్ పట్టుకొని వచ్చినా కూడా మీకు అర్థం కాలేదా? నేను ఎందుకు వచ్చానో క్రికెట్ నేర్చుకోవడానికి.
తొక్కలో ప్లాస్టిక్ బ్యాట్ ఒకటి వేసుకుని వస్తే క్రికెట్ కోచింగ్ వచ్చామని నాకెలా తెలుస్తుంది? మీరు తొక్కలో టీ షర్ట్ ఒకటి వేసుకొని వస్తే కోచ్ అని మేమనుకోవట్లేదా? అలాగే అరగుండు ఎదవా ఫుల్ గుండె అయిపోతే ఏంటనుకున్నావు? నీకు క్రికెట్ బేసిక్ రూల్స్ ఏమన్నా తెలుసా? బేసిక్స్ అంటే అది బేసిక్స్ కంటే మరి ఈయనకి కూడా తెలీదు. పట్టుగా చెప్పేదాకా ఆగేంటి? బేసిక్స్ అంటే అదే క్రికెట్ ఎప్పుడు పుట్టింది, బాల్ దేంతో తయారు చేస్తారు, బ్యాట్ పొడవు ఎంత ఉంటుంది, మరి గ్రౌండ్ లో గడ్డి ఎంత ఉండాలి, మరి ఆ బౌండరీ లైన్ దగ్గర అది తాడు దేంతో తయారు చేస్తారు, ఇలాంటివన్నీ బేసిక్స్ రూల్స్ అన్నమాట. బాల్ వేస్తే బ్యాట్ తో కొట్టేదానికి ఈ రూల్స్ అన్ని ఎందుకు సార్? నాది కూడా సేమ్ ఫీలింగ్. థియరీ తెలుసుకోకుండా ప్రాక్టికల్ చేయకూడదురా. థియరీ తెలుసుకుంటూ కూర్చుంటే ఇంకా ప్రాక్టికల్స్ ఎప్పుడు చేస్తాం? అందుకే ప్రాక్టికల్ చేసి థియరీ నేర్చుకోవచ్చు. కుర్రోడు ఊపు చూస్తే మీకే కోచింగ్ ఇచ్చేవాళ్ళు లాగుండాడండి. ఏడిసేవలే, బ్యాట్ అంత లేడు ఈ నా కోచింగ్ ఇవ్వడం ఏంటి? బ్యాట్ ఎంత ఉంటే ఏమండి, బ్యాటింగ్ అంటే ఇలా ఉండాలి అని మీకంటే వాడికి ఎక్కువ తెలిసినట్టుంది. రే నా దగ్గర కోచింగ్ జాయిన్ అవరా, అప్పుడు నేనేంటో తెలుస్తుంది నీకు. జాయిన్ అయితే నాకెందుకు డబ్బులు పక్క? ఫ్రీ అయినా సరే జాయిన్ అవ్వా. నువ్వు ఫ్రీగా ఇచ్చినా జాయిన్ గాను, ఎదురు డబ్బులు ఇచ్చినా జాయిన్ గాను, పతిపులాడిన కూడా జాయిన్ అవ్వా. అవును, నాకెందుకండి పిల్లోడు కంటే పనికి వస్తుంది. అది కాదురా, నాలో ఫిట్ గా ఉండడానికి. పైగా వరల్డ్ కప్ లెవెల్లో కోచింగ్ ఇస్తాను. వరల్డ్ కప్ లెవెల్లో కోచింగ్ ఏందండి? స్కూళ్ళలో ఐఐటి లెవెల్లో కోచింగ్ అంటారు కదా, అలా అన్నమాట. ఏదో పదం బాగుందని వాడిశారు. సరస్వతి గారు, ఏమండి సరస్వతి గారు? గోపాల్, సరస్వతి గారు, మీ పని అయిపోయిందండి. ఆపరేషన్ కావాల్సిన డబ్బులన్నీ అరేంజ్ అయిపోయినాయి. వాళ్ళకి ఆల్రెడీ ఆన్లైన్ లో పంపించేశాను కూడా. మీరు హ్యాపీగా ఊరెళ్ళి దగ్గరుండానికి ఆపరేషన్ చేయించండి. చాలా థ్యాంక్స్ గోపాల్, అడగంగానే అంత డబ్బు అరేంజ్ చేసావు. నేను ఒక్కడే కాదులేండి, మన నీలిమా ఉష గారు కూడా హెల్ప్ చేశారు. అవునా? వాళ్ళెవరు నాతో ఒక్క మాట కూడా చెప్పలేదే. నీలు 1 లక్ష, ఉష గారు బంగారం ఇచ్చారు, మిగతా డబ్బులు నేను అడ్జస్ట్ చేశాను. అంటే నేను అందరినీ అడిగానని మీకు తెలిస్తే మీరు ఏమైనా ఫీల్ అవుతారని మీతో చెప్పుకుంటారు. మా చుట్టుపక్కన ఇంతమంది మంచి వాళ్ళు ఉండటం మేము చేసుకున్న పుణ్యం అయ్యా. అయ్యో, మీలాంటి ఫ్యామిలీ ఈ కాంప్లెక్స్ లో మా అందరి మధ్య ఉండడం మా అదృష్టం అండి. సరే, నేను వెళ్ళంగానే ఫోన్ చేస్తాను. అలాగేనండి, వెళ్ళొస్తాను. రాజశేఖర్ గారిని అడిగాను చెప్పండి, వీలు చూసుకొని మేము అందరం వస్తాం. సరేనా? సరే గోపాల్, ఉంటానండి. అలాగే. నీలు, నీలు, గోపాల్, ఇదిగో నీలు, రాజశేఖర్ గారి ఆపరేషన్ కి నువ్వు నాకు ఇచ్చిన 1,00,000 రూపాయలు తిరిగి చేస్తున్నా. అరే ఇంత త్వరగా ఎలా అడ్జస్ట్ చేసావు? సరస్వతి గారికి డబ్బులు సెట్ అయ్యాయా? ఆవిడికి సెట్ అవడం కాదు, నేనే సెట్ చేశాను. ఎలా? అది సీక్రెట్ నీలు. నాకు కూడా చెప్పకూడదా? సీక్రెట్ అన్నాగా ఎలా చెప్తారమ్మా? అంతేలే, ఎప్పుడు ఉత్త పుణ్యానికి నీళ్ళు నా బెస్ట్ ఫ్రెండ్, నీళ్ళు నా క్లోజ్ ఫ్రెండ్ అంటూ ఉంటావు. నిజంగా నేను నీకు అంత బెస్ట్ ఫ్రెండ్ కాదు అనుకుంటే చెప్పొద్దులే. అబ్బా, అది కాదు నీలు. సరే చెప్తా గానీ నువ్వు ఎవరితో చెప్పకూడదు మరి, ప్రామిస్. ఎవరితో చెప్పను, బాలు మీదొట్టు. యాక్చువల్లీ రాజశేఖర్ గారి ఆపరేషన్ కి 10 లక్షలు కావాల్సి వచ్చింది కదా, అప్పుడు నీ దగ్గర 1,00,000 తీసుకున్నాను. అలాగే మన ఉష గారి దగ్గర బంగారం తీసుకుని తాకట్టు పెట్టి 2 లక్షలు తీసుకున్నాను. మిగతా 7 లక్షలు ఎలా సర్దావు? అబ్బా, అదే చెప్తున్నాను కదా, ఆగు. అప్పుడు నీ దగ్గర తీసుకున్న 1,00,000, ఉష గారి దగ్గర తీసుకున్న 3 లక్షలు క్రికెట్ బెట్టింగ్ లో పెట్టా. అంటే దేవుడి దయ వల్ల పిచ్చి పిచ్చిగా లాభాలు వచ్చినాయి తెలుసా. రాజశేఖర్ గారి ఆపరేషన్ కి డబ్బులు సర్దడమే కాకుండా నీ దగ్గర తీసుకున్న 1,00,000, ఉష గారి దగ్గర తీసుకున్న 2 లక్షలు తిరిగి ఇచ్చేంత ప్రాఫిట్ వచ్చింది. నేను కూడా బెట్టింగ్ చేస్తే రాత్రికి లైఫ్ టర్న్ అయిపోతుంది. నీలు, నేను వెళ్ళొస్తానే. బాయ్. బెట్టింగ్, బెట్టింగ్, ఆహా, ఈ పదం ఎంత బాగుందో. ఇలా కూర్చో, నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. కూర్చో. ఏం చెప్పు? రాధ పెళ్లి ఘనంగా చేయడానికి సుబ్బుని ఒక మంచి కోచ్ దగ్గర పంపించి ఇండియన్ క్రికెట్ టీమ్ లో సెలెక్ట్ అయ్యేలా చూడడానికి నా దగ్గర ఒక సూపర్ ఫైనాన్షియల్ ప్లాన్ ఉంది. ఏం నీలు, ఇంటి దగ్గర చిట్టీలు ఏమైనా ఇస్తున్నావా? చిచి కాదక్క. మరి
మ్యూచువల్ ఫండ్స్ ఏజెంట్స్ గానో లేకపోతే ఇన్సూరెన్స్ ఏజెంట్ గానో పాలసీలు ఏమైనా కట్టిస్తున్నావా? అయ్యో అది కూడా కాదు. మరి ఇవన్నీ కాకుండా ఫైనాన్షియల్ ప్లాన్స్ అంటే దీంట్లోనే ఏదైనా అయి ఉండాలి, లేదంటే జాక్ పాట్ బట్టి లాటరీ టికెట్ అయినా అయి ఉండాలి. లాటరీ లాంటిదే కానీ లాటరీ కాదు. ఏంటది? బెట్టింగ్, క్రికెట్ బెట్టింగ్. బెట్టింగా? నువ్వేంటి డైరెక్ట్ గా బెట్టింగ్ అనేస్తున్నావు? ఈ మాట ఎవరైనా విన్నారంటే తీసుకుని లోపలేసేస్తారు. అంత భయపడాల్సిన అవసరం లేదక్క. బెట్టింగ్ అంటేనే ఇల్లీగల్. నువ్వేంటి భయపడడానికి ఏం లేదంటావు? సేఫ్ గా బెట్టింగ్ ఎలా వేయాలో తెలియని వాళ్ళకి ఆ ప్రాబ్లం. మనకేం ప్రాబ్లం లేదు. గోపాల్ ఉన్నాడుగా. గోపాల? మన గోపాలే. మొన్న రాజశేఖరం గారు ఆపరేషన్ కి నీ దగ్గర తీసుకున్న గోల్డ్, నా దగ్గర తీసుకున్న క్యాష్ మనకి వాపస్ ఎలా ఇచ్చేసాడు అనుకున్నావు? ఈ బెట్టింగ్ లో వచ్చిన ప్రాఫిట్ వల్లే. నేను నమ్మలేకపోతున్నాను. ఫస్ట్ లో నేను అంతే, అస్సలు నమ్మలేదు. కానీ నమ్మక తప్పదక్క. రూపాయికి 100 రూపాయలు ప్రాఫిట్. నేను, పండు, గోపాల్ అందరం బెట్టింగ్ పెడుతున్నాం. ఒకసారి నువ్వు కూడా ఆలోచించక్క. నా దగ్గర అంత డబ్బు లేదు. డబ్బు లేకపోతే ఏంటి, గోల్డ్ ఉంది కదా. గోల్డా? మరీ నీకంత భయంగా ఉంటే గోల్డ్ పెట్టేసి నాకు డబ్బు ఇవ్వు. ప్రాఫిట్ వస్తే నీకు షేర్ ఇస్తాను, లేకపోతే నీ డబ్బులు నీకు తిరిగి ఇచ్చేస్తాను. నువ్వు అంతగా చెప్తున్నావు కాబట్టి నేను డైరెక్ట్ గా పెట్టకుండా నీ చేత పెట్టిస్తాను. అమ్మని ఎలాగైనా సరే గోపాల్ సార్ని కాకపట్టి నేను కూడా బెట్టింగ్ కట్టించాలి. సార్ గోపాల్ సార్. ఏంట్రా? మీకోసం నేను ఊరెళ్ళొచ్చాను సార్. నా కోసం ఊరెళ్ళొచ్చావా? ఇంట్లో వాళ్ళు ఏమైనా ఇచ్చారా? ఇచ్చారు మూట. ఏంట్రా ఈ మూట? అటులా కాదు మా బతుకులు. అదేంట్రు అంత భారీ డైలాగ్ వేసావు? ఏంట్రా ఇది? డబ్బుల్లో ఉన్నాయేంటి? అవును సార్. మరి డబ్బు మూట నాకిచ్చావేంట్రా? ఏ వెంకటేశ్వర స్వామి గుడిలోనో సాయిబాబా గుడిలోనో హుండీలేస్తే వాళ్ళు పుణ్యం కదా. హుండీలేస్తే కేవలం పుణ్యం వస్తుంది సార్. అదే మీకిస్తే మీ పుణ్యం అని మా బతుకులు కావాల్సినవి వస్తాయి సార్. ఏయ్ పొద్దున్నే కల్తీ కళ్ళు దాగొచ్చావేటి? తెక్కగా మారుతున్నావు. సార్ ఏమనుకోకుండా ఈ డబ్బులు తీసుకుని క్రికెట్ బెట్టింగ్ లేసి దీన్ని 100 రెట్లు చేసి సార్. ఏంటి ఈ డబ్బు క్రికెట్ బెట్టింగ్ కా? అవును సార్. అందుకోసమే మా పిల్లకాయలు పాకెట్ మనీ, మా ఆవిడ జాకెట్ మనీ కూడా తెచ్చా. జాకెట్ మనీ అంటే మీరు ఎక్కడికి వెళ్ళబాకండి సార్. మా ఆవిడ జాకెట్లు గుర్తు సంపాదించిన డబ్బులు. రే డబ్బులు పోతాయిరా. పోయే చోటే వచ్చేది ఉంటుంది కదా సార్. ప్లీజ్ సార్. రే ప్లీజ్ రా, నా మాటను. ఒకవేళ వస్తే బానే ఉంటది, మరి పోతే అడుక్కు తింటాను సార్. అవన్నీ మీరు సార్. సార్ ప్లీజ్ ఈ డబ్బులు తీసుకుని కాస్త బెట్టింగ్ వేసి పెట్టండి సార్. పోతా, నా వల్ల కాదు సార్. ప్లీజ్ సార్. అరే నా వల్ల కాదురా. నీళ్ళు నువ్వేనా చెప్పు. మీరు కష్టపడి సంపాదించిన డబ్బులు ఏ బ్యాంక్ లోనో పోస్ట్ ఆఫీస్ లోనో వేసుకోరా అంటే క్రికెట్ బెట్టింగ్ లో పెట్టాలంట. నువ్వేనా చెప్పు. పండు చెప్పింది కరెక్టే కదా. బ్యాంకులో వస్తే మహా ఏమొస్తుంది, వడ్డీ తప్ప. అది కూడా గొర్రెతో ఒక పెత్తడు అన్నట్టు. అదే కనుక క్రికెట్ బెట్టింగ్ లో పెడితే డబ్బులే డబ్బులు. రూపాయికి 100 రూపాయలు వస్తాయి. చెప్పావమ్మా. నీళ్ళు నువ్వు కూడా ఏంటి ఇలా మాట్లాడుతున్నావు? నేనేంటి, జీవితంలో గొప్పగా సెటిల్ అవ్వాలనుకున్నవాడు ఎవడైనా ఇలాగే మాట్లాడతాడు. నేను కూడా బెట్టింగ్ వేయాలనుకుంటున్నా. దానికి నీ హెల్ప్ కావాలి గోపాల్, ప్లీజ్. అబ్బా నీళ్ళు, ఈ ఎదవంటే చదువుకోలేదు, మట్టి బుర్ర, ఏం చెప్పినా అర్థం కాదు. నువ్వు చదువుకున్నావు కదా, నీకేంటి ప్రాబ్లము? నేను చదువుకోవాలని ఎవరు సార్ మీకు చెప్పిందే? 8th క్లాసు స్టేట్ ఫస్ట్. ఏంటి 8th క్లాసు స్టేట్ ఫస్ట్? 8th క్లాస్ అంటే ఎంతరా? 5వ తరగతి. చూడు గోపాల్, 5వ తరగతి చదివిన పండుగ తెలుసు బెట్టింగ్ లో లైఫ్ సెటిల్ అయిపోతుందని. నీకు మాత్రం ఇంకా అర్థం కావట్లేదు. నీలు బెట్టింగ్ అంటే నువ్వు అనుకుంటున్నంత ఈజీ కాదు. తేడాలు వచ్చినాయి అనుకో, పోలీసులని కేసులని నానా తలనొప్పులు ఉంటాయి తెలుసా. డబ్బు లేక పడుతున్న కష్టాల కన్నా ఇవేం పెద్ద కష్టాలు కాదు. ఇదిగో నీలు, నేను చెప్తే నీకు అర్థం కావడం లేదు. చూడు, క్రికెట్ బెట్టింగ్ లో అవతలు ఉన్న వాళ్ళు మనలాగా సాఫ్ట్ గా ఉండేవాళ్ళు కాదు. నీలు మాఫియా తెలుసా? మాకేం అర్థం కాదు, కానీ నీకన్నీ తెలుసు కదా, అందుకే నీ హెల్ప్ అడుగుతున్నా. నువ్వు చేయనంటే చెప్పేసే. సార్ పాపం సార్, ఆడవాళ్ళు అంత రిక్వెస్ట్ చేస్తుంటే మీరు చేయనంటాం. మీ మనసు ఏం మనసు సార్ అదే? సరే, నీకు కుదరదంటే చెప్పు. నేనే మాఫియానో లేకపోతే ఏ పాత బస్తీకో వెళ్ళి నా పనులేమో నేను చూసుకుంటా. సర్లే, ఏదో ఒకటి చేస్తానులే, కానీ తర్వాత ఏమైనా తేడాలు వస్తే మాత్రం బాధ్యత మీదే. అబ్బా, నువ్వు భయపడుతున్నట్టు ఏమీ కాదు గోపాల్, అన్ని హ్యాపీగానే జరుగుతాయి. ఓకేనా? ఏంటో కర్మ, లైఫ్ ఎప్పుడు ఏ టర్న్ తీసుకుంటుందో తెలీదు. ఇదిగో ఏమన్నా తేడాలు వస్తే తెగేది నీ పేగలే కాదు, నాది కూడా. పోరాడదాం సార్. నీలు
నీళ్ళు అక్కడున్న పోయి తాగు. నేను అడిగిన నాణ్యాల గురించి కదే, నేను పిలిచింది నిన్నే నీళ్ళు అని పిలిచాను. నువ్వు ఆ లోకం నుంచి ఈ లోకంలోకి వచ్చి తగలవు. ఇప్పుడు ఏం కొప్పలు మునిగాయని నన్ను నా ఫ్యాంటసీ లోకం నుంచి ఇక్కడికి తీసుకొచ్చావు. నీతో అర్జెంట్ విషయం చెప్పాలి. ఏంటా విషయం చెప్పిచావు? ఈ రోజు నేను రోడ్డు మీద బుడ్డగాళ్ళకి కోచింగ్ ఇచ్చేటప్పుడు ఆ వెళ్లే జనాల్లో ఒకటి నన్ను గుర్తుపెట్టేసి, సార్ నేను మీ ఫ్యాన్ ని, నేను మీతో ఓ సెల్ఫీ దిగాలంటూ నాతో ఫోటో దిగాడే. నీ ఫోన్ లోనా వాడి ఫోన్ లోనా? టైం కార్డు ఫోన్ మర్చిపోయానని చెప్పి నా ఫోన్ లోనే దిగాడు. నీ ఫోన్ ఏది? అవును, నా ఫోన్ ఏది? సరిపోయి ఫోటో కాపీ చేసి తీసుకొస్తాను అని నీ ఫోన్ పట్టుకెళ్ళాడా? అవునవును అనుకున్నా. వాడింక తిరిగి రాడు, నీ ఫోన్ కూడా రాదు. వాడిని ఫోన్ నొక్కేశాడు. ఈ విషయం నీకెలా తెలుసు? వాడు నీ దగ్గరకు వచ్చి సార్ నేను మీ ఫ్యాన్ ని సెల్ఫీ తీసుకుంటా అన్నాడు అనగానే అప్పుడే గెస్ట్ చేశా. ఏంటి ఇంకా అర్థం కావట్లేదా? నీకు నీ కోచింగ్ కి ఫ్యాను మరి అలా అని చెప్పి నీ దగ్గర నుంచి ఫోన్ దక్కేశాడు ఎదవా. ఆ మాత్రం అర్థం కాలేదా నీకు? అమ్మ నా బిస్కెట్ గాడు అయిపోయారు. వాడు ఎలాగో నీకు దొరకట్లే గానీ ఇలాంటి చిన్న చిన్న వాటికి బుర్రపాటు చేసుకోకు. థింక్ బిగ్, ఎయిట్ బిగ్. ఇప్పుడు అంత పెద్ద ఆలోచన నేను ఏం చేయాలి? నువ్వేం చేయాల్సిన అవసరం లేదు, నేనే చేస్తాను. అది కనుక క్లిక్ అయిందనుకో, తొక్కలో సెల్ ఫోన్ ఏంటి, సెల్ ఫోన్ కంపెనీయే కొనేయచ్చు. మరి నా క్రికెట్ కోచింగ్? తొక్కలో క్రికెట్ కోచింగ్. నెక్స్ట్ కమింగ్ అప్ IPL సీజన్ కి మనమే ఒక టీం ని కొనేయచ్చు. అంత పెద్ద ప్లాన్ ఏంటే? బెట్టింగ్, క్రికెట్ బెట్టింగ్. మేము ఆడినప్పుడు క్రికెట్ కి ఇప్పుడు క్రికెట్ కి చాలా తేడాలు వచ్చేసినట్టున్నాయి. కానీ మీరు ఆడినప్పుడు ఏం రూల్స్ ఉన్నాయో చెప్పండి. వన్ స్టాప్ క్యాచ్ అవుట్, గోడకి డైరెక్ట్ గా బాల్ తగిలింది అనుకో 6, డైరెక్ట్ గా గోడతో పడతాయి అవుట్. లాస్ట్ బాల్ కి మాత్రం సింగిల్ దిగకూడదు. అలాగే లాస్ట్ బ్యాట్స్మెన్ కూడా మళ్ళీ బ్యాటింగ్ ఉంటుంది. రూల్స్ అయ్యా, గల్లీలో సిల్లీగా ఆడే వాళ్ళకి కూడా ఇంత దారుణం ఉండదు సార్.